హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ పండుగ ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారా? ఉగాది పచ్చడి చేసుకున్నారా అనేది కామెంట్ చేయండి. అయితే నాకైతే ఇవి ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట. అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలాచి ఇప్పుడు పండగ సీజన్ కదండి. ఇప్పుడు ఉగాది ఉంది, రంజాన్ ఉంది, తర్వాత శ్రీరామనవమి కూడా ఉంది కదా. శ్రీరామనవమి అప్పుడు కూడా మిరియాలు అవి కొనుక్కుంటారు. ఇంకా ఇలాచి అయితే అప్పుడు ఇప్పుడు పోతూ ఉంటే అందరూ కూడా ఇలాచి కామన్గా చెప్తూ ఉంటారనమాట. ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఈ ఆర్డర్ అయితే సబ్జా తాలింపు, జీలకర్ర, అలానే ఇలాచి ఇవి చెప్పారనమాట. ఇంకా అన్నీ కూడా ప్యాకెట్స్కి వేసేసుకొని, కొన్నేమో స్పూన్తో వేసేవి ఉంటాయి, కొన్నేమో లెక్క పెట్టి వేసేవి ఉంటాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండిద్ది. మనం ఇలాచి అనుకోండి, మనం లెక్క పెట్టి వేసుకోవాలన్నమాట. చిన్నగా ఉంటే కనుక 5 వేసుకోండి, కొంచెం పెద్దగానే ఉన్నాయంటే కనుక 4 వేసుకోండి. నేనైతే ఖచ్చితంగా 5 అనేదే వేస్తున్నాను. ఒక్కొక్కసారి 4, ఒక్కసారి వేసుకెళ్ళి ఇస్తే 4 వేసారేంటి అని అడుగుతున్నారనమాట. ఈ షాప్ ఆయనే అలా అన్నారు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఖచ్చితంగా 5 అయితే ఖచ్చితంగా వేసి ఇస్తున్నాను. ఒక 10 రూపీస్ అలా మనకే, అలా ఒక్కటి వేసినా సరే మనకే నష్టం వస్తూ ఉండిద్దండి. కానీ ఒకటి మనం ఏంటంటే ఫస్ట్లో ఉంటున్నాం కాబట్టి, మనం అలవాటు అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువే వేసి మెజర్మెంట్ ఇచ్చి రావాలన్నమాట. అన్నీ కూడా అలానే ఇవ్వాలి. తాలింపు 10, జీలకర్ర 5, సబ్జా ఒక 5, ఇలా ఇచ్చారనమాట ఆర్డరు. అన్నీ కూడా 5 కట్టలు. ఇంకా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. నేను డైలీ ఇలా సంచిలో తీసుకుంటూ, సంచులన్నీ సర్దుకుంటూ ఇలా లోకల్ షాపు వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉంటున్నా కదా. ఫస్ట్లో ఏంటంటే ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియలేదనమాట చాలామందికి. ఇప్పుడైతే చాలామందికి తెలిసింది. అలా ఒకరికి తెలిస్తే ఏముందండి, పల్లెటూరు కదా, ఒకళ్ళు ఇంకొకరికి చెప్పుకుంటూ ఉంటారు. బయట అందరూ కూర్చొని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళైతే రోజు ఇలా వెళ్ళి ఇలా చేసుకొని షాపులంపడు తిరిగి అమ్ముకుంటుందంట అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నాకైతే అవి తెలిసి చాలా బాధేసింది. ఇంకేంటంటే ఇలా మనం ఏంటంటే ఇలా చేస్తే ఇంట్లో కూడా గడవట్లేదేమో, మరి ఎట్టా బయటికి వెళ్ళి ఇలా అమ్ముతుంది అనే మాటలు కూడా వస్తున్నాయి. నేను ఇంట్లో గడవక అన్ని ఇబ్బందులు పడుతూ ఏమీ ఈ బిజినెస్లోకి అయితే రాలేదండి. నేను నా కాళ్ళ మీద నిలబడి నేను ఏదో ఒక పని చేసుకొని చిన్న వ్యాపారమైనా స్టార్ట్ చేయాలని అనుకున్నాను కాబట్టి ఇది పెట్టుకున్నాను. అంతేగాని ఇంట్లో గడవక ఇబ్బందులు పడి అనేది ఏమీ లేదు. అదొకటి నాకు ఈ వ్యాపారం ఇలా చేస్తూ ఇలా తిరిగి అమ్మటం ఎవరికి ఇష్టం లేదు. ఒకటి మా నాన్న వాళ్ళకి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి షాప్ ఉంది, పలానా వాళ్ళ అమ్మాయి ఇలా వెళ్ళి షాపులు వెంట ఇలా తిరిగి అమ్ముతుందని అందరు చెప్పుకుంటారు, ఎందుకు నీకు అని మా నాన్నగారు కూడా అన్నారు నాతో. అలా అని నేను వాళ్ళ మాటలు, బయట వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవట్లేదు. మా నాన్న మాటలు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఒకసారి సహాయం చేస్తారు, 2 సార్లు ఇస్తారు ఎవరైనా మనకి. ప్రతిసారి డబ్బులు అవసరం అవుతూనే ఉంటాయండి. అలా అని ప్రతిసారి ఎవరిని వెళ్ళి అడగలేమన్నమాట. అసలు అడగటం కూడా మనకే చిన్నతనం వేసిద్ది. ఎందుకని చెప్తున్నానంటే, ఒకళ్ళ మీద ఆధారపడ్డాము అంటే ఎప్పుడొకప్పుడు వాళ్ళ చేత మనం మాటలు పడాల్సిన అవసరం ఖచ్చితంగా వచ్చిద్ది. అందుకోసమే చెప్తున్నాను. మనం ఏంటంటే ఇప్పుడు కొంచెం వయసులోనే ఉన్నాం, చేసుకోగలిగే స్టేజ్లో ఉన్నాం కాబట్టి కష్టపడి పని చేసుకొని రూపాయి అనేది సంపాదించుకోగలగాలి. ఇప్పటి నుంచే మనం ఒకళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అని కూర్చుంటే ఎవ్వరు ఏమి ఇవ్వరు. ఒకళ్ళని అడగటం కూడా నాకు సంబంధించి అది తప్పే అవుతుంది. మన సంపాదన మనమే సంపాదించుకోవాలి, మన కాళ్ళ మీద మనమే నిలబడాలి. మనం ఏదో ఒకటి చిన్న పని అయినా సరే ఇలా స్టార్ట్ చేసి మనం ఎంతో కొంత డబ్బులు అనేది సంపాదించుకోగలిగితే మన మీద మనకు ధైర్యం వచ్చిద్ది. అలానే మన ఇంట్లో వాళ్ళకు కూడా మన మీద కొంచెం రెస్పెక్ట్ అనేది పెరిగిద్ది అనమాట. బయట వాళ్ళు 100 అనుకోండి, వాళ్ళతో మనకి పట్టింపు ఏం లేదు. ఎవరు ఏదైనా అనుకోండి, వాళ్ళు ఖాళీగా కూర్చొని ఎన్నో మాటలు చెప్పుకుంటూ మన గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా పట్టించుకున్నాం అనుకోండి, మనం అసలు ఏది చేయలేము, ఏమీ సాధించలేము అనమాట. అవన్నీ పట్టించుకొని ఉన్నాం అనుకోండి,
ఒక సామెత కూడా అంటారు చూడు, ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడిద్ది, అన్నీ ఉన్నమ్మా అణిగిమణిగి ఉండిద్ది అని. అలా ఉండిద్ది అనమాట. మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకుంటే ఏది సాధించలేమన్నమాట. అందుకోసమే చెప్తున్నాను నేను అందరినీ కూడా ఎవరు ఏమనుకున్నా సరే ఇంకా పట్టించుకోదలుచుకోలేదు. నా పని నాకు దైవంతో సమానం. ఇంకా అదొక్కటే అనుకుంటున్నాను. ఫస్ట్ శారీస్ అవి అమ్మేదాన్ని. అదే డబ్బులతో ఇప్పుడు ఇవన్నీ కూడా సరుకులు కొనుక్కొచ్చుకొని ఇప్పుడు ఈ మసాలా బిజినెస్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఎవరు ఏమనుకున్నా నాకు పర్లేదు. చెప్పాను కదా, ఎవరేమనుకున్నా సరే నాకైతే ఏమి చేయలేరండి. ఇంకా నేనైతే అనుకుంటే అనుకుంటారు, 1 నెల అనుకుంటారు, 2 నెలలు అనుకుంటారు. నాకు ఫస్ట్లో అయితే బాధేసింది, ఇంకా ఇలా చెప్పుకుంటున్నారు అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా 2 రోజులు బాధపడ్డాను. ఇప్పుడైతే ఇంక అన్నీ వదిలేసి నా పని నేను చేసుకుంటున్నాను. నేనేం తప్పు పని ఏం చేయట్లేదు. నాకు ఈ బిజినెస్ నచ్చింది కాబట్టి ఇది స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే అన్నీ సర్దుకొని ఇంకా ఇచ్చి రావడానికి వెళ్తున్నాను. ఒక్కొక్క షాపులో అయితే అసలు తీసుకోవట్లేదు. తిరుగుతున్నాం, కష్టపడుతున్నాం, తప్పేముంది. ఇదిగో ఇప్పుడు ఒక నాన్ లోకల్ షాపులు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక 100 రూపాయలు కూడా కొనుక్కోలేదు. ఇలా ఒక్కొక్క షాప్ వాళ్ళు అయితే ఆర్డర్ ఇస్తున్నారు. ఒక్కొక్క రోజు అలా ఉంటుంది, ఒక్కొక్క రోజు ఇలా ఉంటుంది. బిజినెస్ అన్ని రోజులు ఒకే రకంగా ఉండదు. అన్నిటినీ ఆలోచించుకొని చేసుకోవాలి అనుకునే వాళ్ళు దిగండి. ఇప్పటివరకు చూసినందుకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.